హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం జొన్న దోశల్ని ఇడ్లీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం 4 గ్లాసుల జొన్నల్ని తీసుకోవాలి. జొన్నలు మనకి ఇప్పుడు ఏ మార్కెట్లో అయినా దొరుకుతున్నాయి. ఇంకా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా దొరుకుతున్నాయి. దీనికోసం ముందుగా మనం 4 గ్లాసుల జొన్నల్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే 4 గ్లాసుల జొన్నలకు గాను 1 గ్లాస్ పచ్చి బియ్యం వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ స్పూన్ అంతా మెంతుల్ని కూడా అందులో వేసుకొని బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడాను పొద్దున టైంలో చేసుకొని ఈవినింగ్ బ్యాటర్ మినిమం 7 to 8 అవర్స్ నానాలండి. పిండిని ఈవినింగ్ మిక్సీకి పట్టుకోవాలి. బాగా మనకి ఇడ్లీ దోశకి బ్యాటర్ ఎలా ఉంటుంది నార్మల్గా అలా చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక గిన్నెని తీసుకొని నార్మల్గా మనం దోశ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా వేసుకొని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కనే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. పిండిని ఉండలు లేకుండా కలుపుకొని మనకి దోశ ప్యాన్ వేడెక్కాక ప్యాన్ మీద మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో నార్మల్ దోశ వేసుకున్నట్టే వేసుకొని ప్యాన్ అంతా కూడాను స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని దాని మీద వేసుకోవాలి. ఈ దోశ మనకి వెయిట్ లాస్ కానీ డయాబెటీస్ పీపుల్కి కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం చెప్తున్నారు కదండి గ్లూటెన్ ఫ్రీ ఉండాలి మనం తినే ఫుడ్లో అనేసి. ఇది గ్లూటెన్ ఫ్రీ దోశ. మనకి బోన్ స్ట్రెంథనింగ్కి కూడా ఇది బాగా వర్క్ అవుతుందండి. ఈ దోశ అయితే ది బెస్ట్ ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. 1 సైడ్ కాలిన తర్వాత తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఈ దోశని మనం నార్మల్ దోశని ఎలాగైతే చట్నీలతోనూ బాగా మంచి కూరలతోనూ తింటామో అలాగా తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.